హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో యూట్యూబ్‌కి సంబంధించిన థంబ్‌నెయిల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయవద్దు. స్కిప్ చేస్తే మీకు నేను ఈ వీడియోలో చెప్పేటటువంటి స్టెప్స్ అయితే మీరు మిస్ అవుతారు. సో, అందుకోసం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను మీకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించిన మంచి ఒక థంబ్‌నెయిల్ అయితే ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను ఒక ఎగ్జాంపుల్‌కి అయితే నేను అన్వేష్ బ్రో ఉన్నాడు గదా! అతనికి సంబంధించినటువంటి ఒక థంబ్‌నెయిల్ అయితే నేను క్రియేట్ చేశాను. సో అతను కూడా ఇదే విధంగా అయితే థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో నేనైతే ఈ వీడియోలో చాలా స్టెప్స్ అయితే చెప్పాను. మీరు వీడియో అయితే చివరి వరకు చూడండి. ఏమాత్రం స్కిప్ చేయవద్దు. థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడానికి నేనైతే కొన్ని యాప్స్ అయితే వాడాను. సో మీరు కూడా ఆ యాప్స్ అనేది ఏ విధంగా వాడాలి, అందులో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, మీరు ఇమేజెస్ కూడా ఎక్కడి నుంచి అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి, బ్యాక్‌గ్రౌండ్ అనేది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఇమేజెస్ క్వాలిటీ అయితే తక్కువ ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా మనం క్వాలిటీ పెంచుకోవచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. సో మీరు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మనమైతే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. మనము ఈ యాప్ నుంచి అయితే మనకు కావాల్సిన ఇమేజెస్ కానీ మనకు యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్స్ కానీ మనం ఇక్కడ నుంచి అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ యూట్యూబ్ థంబ్‌నెయిల్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ దానికి సంబంధించిన టెక్స్ట్ అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా టెక్స్ట్ ఇచ్చిన తర్వాత మనకు యూట్యూబ్ థంబ్‌నెయిల్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్స్ అయితే మనకు చాలా ఇక్కడ ఉంటాయి. సో మీకు నచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ అయితే మీరు ఇక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక బ్యాక్‌గ్రౌండ్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇమేజ్ ఓపెన్ అయిన తర్వాత దాని క్రింద ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు మీ మొబైల్లో డైరెక్ట్గా బ్యాక్‌గ్రౌండ్ అయితే మీ మొబైల్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు వేరే వాళ్ళ ఏదైనా ఫొటోస్ కానీ ఏమైనా ఇంకా ఇమేజెస్ కానీ కావాలన్నా కానీ మీ ఇక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు దానికి సంబంధించిన టెక్స్ట్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే నా అన్వేషణ బ్రో ఉన్నాడు కదా, అతని యొక్క ఇమేజెస్ అయితే నేనైతే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో అతనికి సంబంధించిన నేమ్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను. సో ఈ విధంగా నేమ్ ఇచ్చిన తర్వాత అతనికి సంబంధించిన ఇమేజెస్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. సో మీకు ఏదైతే ఇమేజ్ నచ్చుతుందో ఆ ఇమేజ్ మీద ట్యాప్ చేసినట్లయితే అతని యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత అక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, మళ్ళీ అక్కడ ట్యాప్ చేసినట్లయితే మీకు ఇమేజ్ అయితే మీ మొబైల్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అయినటువంటి ఇమేజెస్ అయితే కొంత క్లారిటీ అంటే తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ క్లారిటీ అనేది మనము ఏ విధంగా పర్ఫెక్ట్గా చేసుకోవాలో మనం ఇప్పుడైతే నెక్స్ట్ చూద్దాం. అయితే మనము డౌన్లోడ్ చేసినటువంటి ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ ఏంటంటే మనకు డౌన్లోడ్ చేసినప్పుడు దాని యొక్క క్వాలిటీ అయితే చాలా తక్కువగా రావడం జరుగుతుంది. అంటే పర్ఫెక్ట్గా కనిపించదు అనమాట మనకు. సో అటువంటి ఇమేజెస్ని మనము అల్ట్రా క్వాలిటీలోకి తీసుకురావడానికి మనకు ఒక యాప్ అయితే ఉంటుంది. సో ఆ యాప్ నేమ్ వచ్చేసి రెమినీ అనే యాప్ ఉంటుంది. సో మీరు కూడా ఈ యాప్ని యూజ్ చేసి మీకు సంబంధించిన ఇమేజెస్ అయితే చాలా క్లియర్గా వచ్చేటైతే మీరైతే దీని నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము ఆ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద ఇక్కడ మనకు చూడండి ఎన్హాన్స్ అని ఉంది, ఏఐ ఫొటోస్ అని ఉంది, ఏఐ ఫిల్టర్స్ అని ఉంది. మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎన్హాన్స్ అని ఉంది కదా, ఇక్కడ దాని మీద అయితే ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఏదైతే మన మొబైల్లో ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అయితే మీరైతే ఇక్కడ నుంచి అయితే తీసుకొని దానికి సంబంధించిన క్వాలిటీ అయితే మీరైతే ఇక్కడ పెంచుకోవచ్చు. సో నేనైతే కొన్ని ఆప్షన్స్ అయితే నేను ఇక్కడ చూస్తున్నాను, చూడండి. సో నేను ఈ విధంగా ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్హాన్స్ అని ఉంది కదా, మళ్ళీ అక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత మనకు ఆ ఇమేజ్కి సంబంధించిన వేరే ఒక ఇమేజ్ అయితే దాని నుంచి అయితే ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, మీకు కొద్దిసేపు అయితే ఇమేజ్ అయితే లోడింగ్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనకైతే ఆ ఫోటో యొక్క క్వాలిటీ అయితే పెరగడం జరుగుతుంది. చూడండి, మనకైతే ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు బిఫోర్ అని ఆఫ్టర్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. చూడండి, బిఫోర్ అనేది మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది, ఆఫ్టర్ అనేది రైట్ సైడ్లో ఉంది. చూడండి, ఇమేజ్ యొక్క క్వాలిటీ అనేది ఏ విధంగా పెరిగిందో మీరైతే ఇక్కడ నుంచి అయితే గమనించవచ్చు. సో మీకు ఇలాగే మీరు కూడా మీకు సంబంధించిన ఇమేజ్ని అయితే ఈ విధంగా ఈ యాప్ నుంచి అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ పైన అయితే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ట్యాప్ చేసినట్లయితే మనకైతే ఈ ఇమేజ్ అయితే మన మొబైల్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ఇమేజ్ని మనము ఎడిటింగ్లో అయితే యూజ్ చేస్తే చాలా క్లియర్గా వస్తుందన్నమాట ఇమేజ్ అనేది. సో నెక్స్ట్ అయితే మనము ఆ ఇమేజ్ని ఇటువంటి ఇమేజెస్ని తీసుకొని మనమైతే ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అనే యాప్లో మనము థంబ్‌నెయిల్ అనేది ఏ విధంగా ఎడిట్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా మనమైతే మన మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము యూట్యూబ్లో థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఒక 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు వచ్చేసి
ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కస్టమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలి కాబట్టి మనకు ఆ సైజ్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనమైతే ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ మీద మనము ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా దాని యొక్క వెడ్త్ అండ్ హైట్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో అదేవిధంగా పైన చూడండి ఆస్పెక్ట్ రేషియో అని ఉంది కదా, 16:9 అని మనకైతే వస్తుంది. సో ఇదేంటంటే డైరెక్ట్గా యూట్యూబ్ థంబ్నెయిల్కు సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకు ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేసి ఉంటాయి కాబట్టి మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే అవి అయితే ఆటోమేటిక్గా వస్తాయి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత కింద ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా మనకు యూట్యూబ్ థంబ్నెయిల్కి సంబంధించిన ఈ సైట్ అయితే మనకైతే వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు చూపించాను చూడండి, మనకు అన్వేష్ బ్రో యొక్క థంబ్నెయిల్స్ ఏ విధంగా క్రియేట్ చేశాడని నేనైతే చూపించాను కదా. ఫస్ట్ ఒక థంబ్నెయిల్ అయితే నేను క్రియేట్ చేసే థంబ్నెయిల్. సో ఇప్పుడైతే మనము అది ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఏమాత్రం స్కిప్ చేయవద్దు. సో ఇప్పుడైతే మనం ఏంటంటే మనకి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, న్యూ టెక్స్ట్, మనమైతే ఫస్ట్ ఆ టెక్స్ట్ని అయితే డిలీట్ చేద్దాము. సో డిలీట్ చేయడానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెకండ్ ఆప్షన్ చూడండి, డిలీట్ మనమైతే ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు టెక్స్ట్ అయితే డిలీట్ అవుతుంది. సో ఈ విధంగా డిలీట్ అయిన తర్వాత నేను మీకు ముందు చెప్పాను కదా, ఒక బ్యాక్గ్రౌండ్ మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ నచ్చితే ఆ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోమన్నాను కదా. సో ఇప్పుడైతే మనం ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఇక్కడ తీసుకురావాలి. సో దానికోసం ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేయాలి. సెంటర్లో ప్లస్ ఉంది కదా, ప్లస్ మీద మనం అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చిన తర్వాత మనకు ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, ఆ గ్యాలరీ మేము ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్లయితే మనకు మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీకు నచ్చిన మీరు డౌన్లోడ్ చేసిన ఫోటో అయితే మీరు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే నేను డౌన్లోడ్ చేశాను. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, అన్వేష్ యొక్క ఇమేజెస్ కూడా మీరైతే కొన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇతని యొక్క ఇమేజెస్ అని కాదు, మీరు ఏదైనా మీ సొంతంగా మీ యూట్యూబ్ ఛానల్కి అయితే మీరు థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేస్తారు కదా. సో ఆ ఇమేజెస్ అయితే మనమైతే ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే నేను ఫస్ట్ డౌన్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని అయితే నేను ఇక్కడ తీసుకుంటాను అనమాట. ఈ విధంగా మనకు కావాల్సిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి టిక్ మార్క్, రైట్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ మనమైతే ఈ విధంగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనము దీని యొక్క సైజ్ అయితే ఈ విధంగా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కింద ఒక ఈ విధంగా డాట్ ఉంది కదా, ఆ డాట్ని ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా కొంచెం ఈ విధంగా మనము జరిపినట్లయితే మనకు స్క్రీన్కు మనకు కావాల్సిన సైజ్ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్క్రీన్ మొత్తం ఈ విధంగా ఫుల్ స్క్రీన్ వచ్చేటట్టయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఇదే బ్యాక్గ్రౌండ్ ఉంచాలి కాబట్టి, అంటే మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకోండి ఫస్ట్ అయితే, ఆ బ్యాక్గ్రౌండ్ని అలాగే స్టిక్ చేయాలనుకుంటారు కదా, అది మనం ఏదైనా ఎడిటింగ్ చేసేటప్పుడు చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ విధంగా కదలకుండా ఓన్లీ అది అక్కడే ఉండాలంటే మనం ఏం చేయాలంటే దీని అయితే ఫుల్ స్క్రీన్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు ప్లస్ పక్కన ఒక ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఆప్షన్ మీద మనమైతే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ లాక్ సింబల్ ఉంది కదా, ఆ లాక్ సింబల్ మీద మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి మళ్ళీ అదే ఇక్కడ మనం ఫస్ట్ ట్యాప్ చేసిన సింబల్ మీద ప్రెస్ చేసినట్లయితే అదైతే సైడ్ వెళ్ళిపోతుంది. సో ఇదేంటంటే మనము ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ఇమేజ్ మీద మనము ఏదైనా ఈ విధంగా జరిపినప్పుడు అది కదలకుండా అక్కడే స్టిక్ అయి ఉంటుంది. సో ఆ విధంగా ఉండడానికి మనమైతే లాక్ చేసుకోవాలి. ఈ లాక్ చేసుకోకపోతే ఏంటంటే మనం ఏదైనా ఎడిటింగ్ చేసేటప్పుడు మనం ఒకదాని మీద ప్రెస్ చేసినప్పుడు దాని మీద ట్యాప్ అయితే అది అక్కడిక్కడ కదులుతూ ఉంటుంది. సో ఆ విధంగా కదలడం వల్ల మన ఎడిటింగ్ అయితే కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనము ఒక ఇమేజ్ని తీసుకున్న తర్వాత దాన్ని అయితే బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికైతే లాక్ ఇవ్వాలి. సో ఈ విధంగా లాక్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన కొన్ని ఇమేజెస్ అయితే నేను డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా. సో ఆ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ని అయితే మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. సో అందుకోసం మళ్ళీ ప్లేస్ మీద ట్యాప్ చేయాలి, ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళాలి, అంటే మన మొబైల్లో ఉన్న ఇమేజెస్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే ఇమేజ్ అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనము రైట్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్లయితే మనకి ఇమేజ్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి ఇమేజ్ అయితే నేను కొంచెం సైజ్ అయితే తగ్గిస్తున్నాను.
మనకు కావాల్సిన సైజ్ అయితే ఇక్కడ తీసుకోవాలి. అంటే మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఇమేజ్ యొక్క క్లారిటీ ఏ విధంగా మనము చేసుకోవాలనేది ఆ యాప్ గురించి అయితే చెప్పాను కదా. సో ఇదైతే ఫస్ట్ ఆ యాప్ నుంచి అయితే నేను ఇమేజ్ యొక్క క్లారిటీ అయితే పెంచుకోవడం జరిగింది. మీరు కూడా మీ ఇమేజెస్ని అయితే నేను చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన విధంగా మీరైతే ఆ విధంగా అయితే ఇమేజ్ యొక్క క్లారిటీ అయితే పెంచుకోండి. పెంచుకున్నట్లయితే మనకైతే చాలా క్లియర్గా ఉంటుంది ఇమేజ్ అనేది. సో ఈ విధంగా ఇమేజ్ని చూడండి, ఈ విధంగా మనకు కావాల్సిన ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఉంచండి. నేనైతే ఇమేజ్ కొంచెం పెంచుతూ నాకు కావాల్సిన విధంగా అయితే నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ని మనమైతే ఏంటంటే మళ్ళీ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకోకపోతే మళ్ళీ మీకు ఆ ఇమేజ్ అయితే అక్కడిక్కడ కదులుతూ ఉంటుంది. సో మళ్ళీ లాక్ చేసుకోవడానికి ఏంటంటే ఇక్కడ ప్లస్ పక్కన ఒక సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ మళ్ళీ ఇమేజెస్ అయితే చూపిస్తుంది. మనకి ఏ ఇమేజెస్ అయితే కావాలో ఆ ఇమేజ్ని అయితే లాక్ చేసుకోవాలి. మళ్ళీ మీరు ఆ ఇమేజ్ని మళ్ళీ కదిలించాలంటే లాక్ మళ్ళీ అన్లాక్ చేసుకుంటే మీరైతే మళ్ళీ ఇమేజ్ని అయితే అక్కడిక్కడ కదిలించుకోవచ్చు. సో ఈ విధంగా నేనైతే మళ్ళీ లాక్ చేశాను. లాక్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అయితే అక్కడే స్టిక్ అయి ఉండడం జరుగుతుంది. మళ్ళీ నేను ఈ విధంగా మళ్ళీ గ్యాలరీలోకి వెళ్తాను. చూడండి, నేను ఇమేజ్ని అయితే ఇక్కడ ఇమేజెస్ అయితే నేను అన్నీ ఒకేసారి తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడైతే కొంచెం అయితే వెయిట్ చేయండి మీరు. సో ఈ విధంగా మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళాలి. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనకు సంబంధించిన ఇమేజెస్ అయితే ఇక్కడ వస్తాయి. సో ఇమేజెస్ని అయితే నేను ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా క్రాపింగ్ చేసుకోవాలంటే మీరు ఇమేజ్ని అయితే క్రాప్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆ ఇమేజ్కి ఇంకేమైనా పక్కన ఏమైనా ఇమేజెస్ అయితే ఉంటే వాటిని అయితే మీరు ఈ విధంగా క్రాప్ చేసి మళ్ళీ ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, నేను ఇమేజ్ని అయితే తీసుకొచ్చాను. ఇమేజ్ మీద మళ్ళీ ట్యాప్ చేసి దీని యొక్క సైజ్ అయితే తగ్గించుకున్నాను. తగ్గించుకున్న తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ మీకు కావాల్సిన విధంగా అయితే సెట్ చేసుకోండి. మీకు మళ్ళీ ఈ ఇమేజ్ యొక్క సైజు పెంచుకోవాలంటే కూడా మీరు పెంచుకోవచ్చు. ఈ విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికైతే లాక్ వేసుకోవాలి. మళ్ళీ ఇమేజ్ని అయితే నేను లాక్ వేసాను. లాక్ వేసిన తర్వాత మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇమేజెస్ అయితే నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. చూడండి, నేను ఈ విధంగా తీసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ అయితే మళ్ళీ తగ్గిస్తున్నాను అన్నమాట. అంటే మనకు కావాల్సిన విధంగా నాకు ఎక్కడ మంచిగా అంటే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ పర్ఫెక్ట్ ప్లేస్లో సెట్ చేస్తున్నాను. ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. మీకు ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో అక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతి ఇమేజ్ కూడా ఇదే విధంగా మీరు గ్యాలరీ నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన ప్లేస్లో దాన్ని అయితే మీరు సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఇమేజ్ని అయితే మీరు సెట్ చేసుకోవాలి. నేను చూడండి, ఈ విధంగా మనకి ఈ విధంగా పెద్దగా వచ్చినప్పుడు ఏంటంటే దాని యొక్క సైజ్ అయితే ఈ విధంగా మన హ్యాండ్తో జరుపుకుంటూ మీరైతే మీకు కావాల్సిన ప్లేస్లో దాన్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ప్రతిదానికి నేనైతే లాక్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకు ఇమేజ్ అనేది సైడ్కు కదలకుండా ఉండడానికి ఈ విధంగా అయితే నేనైతే ఫస్ట్ అయితే ఇమేజెస్ సెట్ చేశాను. సో మనకు ఫైనల్గా ఏంటంటే మనకు ఇమేజెస్ సెట్ చేసిన తర్వాత మనం ఇక్కడ టెక్స్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ టెక్స్ట్ అనేది మనకు సంబంధించిన టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ యొక్క స్టైల్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, దాని యొక్క ఫాంట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనకు ఈ విధంగా ఇమేజెస్ మొత్తం సెట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఏ సింబల్ ఉంది కదా, ఆ ఏ సింబల్ మీద మనమైతే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ అని వస్తుంది. సో ఆ టెక్స్ట్ మీద మళ్ళీ ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ అని ఉంటుంది. ఆ ఎడిట్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ మనకు టెక్స్ట్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనకు తెలుగులో ఫాంట్స్ కావాలి కాబట్టి, అంటే తెలుగులో మనకైతే టెక్స్ట్ కావాలి కాబట్టి మనమైతే ఫస్ట్ అయితే మన కీబోర్డ్ని అయితే తెలుగులోకి చేంజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేంజ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన టెక్స్ట్ అయితే మనమైతే ఇక్కడైతే టైప్ చేయాలి. సో ఈ విధంగా మీకు కావాల్సిన మనకు టెక్స్ట్ అయితే ఇక్కడ మనము రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ పైన స్టార్టింగ్లో టెక్స్ట్ అయితే రావడం జరిగింది. సో ఆ టెక్స్ట్ని మనము సెంటర్కి తీసుకురావడానికి దాని మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసి ఈ విధంగా మీకు కావాల్సిన ప్లేస్లో అయితే మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీని యొక్క సైజు పెంచుకోవడానికి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ డాట్ ఉంది కదా కింద, దాన్ని అయితే ఈ విధంగా పెంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా లాగినట్లయితే మనకు ఆ టెక్స్ట్ యొక్క సైజ్ అయితే పెరుగుతుంది. ఈ విధంగా పెంచుకోవచ్చు. లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లం, మీకు సరిగ్గా ఆ టెక్స్ట్ అనేది ఆ విధంగా మీకు సెట్ చేయలేకపోతే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి.
ఈ ఆప్షన్స్ చూసినట్లయితే మనకు సైజ్ అని ఉంది కదా, ఆ రైట్ సైడ్లో సైజ్ అని ఉంది. ఈ సైజ్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకు ఇక్కడ దీని యొక్క సైజ్ అనేది ఈ విధంగా కూడా మనమైతే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు డైరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు, లేదా ఈ ఇక్కడ మనకున్న ఆప్షన్స్ బట్టి కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్కి సంబంధించిన ఫాంట్ స్టైల్ అయితే మనము చేంజ్ చేసుకోవాలి. అంటే మనకు లుకింగ్ అనేది ఫాంట్ మంచిగా కనిపించడానికి అట్రాక్టివ్గా. సో మనకి ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది కిందికి ఈ విధంగా రైట్ సైడ్ స్క్రోల్ చేసినట్లయితే ఏబీ అని ఉంది కదా, ఏబీ అంటే అక్కడ మనకు ఫాంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ అయితే వస్తాయి. అంటే ఇందులో ఉన్నటువంటి మనకు ఈ పిక్సెల్ ల్యాబ్లో ఉన్నటువంటి ఫాంట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో నాకు ఈ పిక్సెల్ ల్యాబ్లో ఉన్నటువంటి ఫాంట్స్ కాకుండా నేనైతే కొన్ని ఫాంట్స్ అయితే నేను తీసుకున్నాను. అంటే నాకు కొన్ని నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ని అయితే ఇక్కడ యూజ్ చేసి మీకు ఆ ఫాంట్ యొక్క స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. సో మీకు కూడా ఇలాంటి ఫాంట్స్ కావాలి అంటే మీకు కింద కామెంట్ చేయండి. మీకు ఎక్కువ కామెంట్స్ అయితే వచ్చినట్టయితే నేను ఇప్పుడు ఆ ఫాంట్స్ని కూడా నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిక్సెల్ ల్యాబ్లో యాడింగ్ చేయడం కూడా ఎలాగో అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో మీకు ఆ ఫాంట్స్ కావాలంటే మీరైతే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే నెక్స్ట్ మీకు కామెంట్స్ని బట్టి నేనైతే వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నేను కొన్ని ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేశానని చెప్పాను కదా. సో ఇక్కడ డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అయితే నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ చూడండి, మనకు ఆ ఫాంట్ స్టైల్ అయితే మారడం జరుగుతుంది. చూడండి నేను కొన్ని ఫాంట్స్ మీద నేను ట్యాప్ చేసినాను. ఆ ట్యాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టెక్స్ట్ అయితే మనకు దాని యొక్క స్టైల్ అనేది మారడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా నేను కొన్ని ఫాంట్స్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత నాకు నచ్చిన విధంగా నాకు ఏదైతే స్టైల్ నచ్చుతుందో ఆ స్టైల్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. అంటే నేను కొన్ని తెలుగు ఫాంట్స్ అనేది నేను డౌన్లోడ్ చేశాను అనమాట. సో మీకు కూడా తెలుగు ఫాంట్స్ అనేది కావాలంటే నేనైతే తప్పకుండా నెక్స్ట్ వీడియో చేస్తాను. నేను ఈ వీడియోకి కొన్ని లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఆ లైక్స్ అయితే టార్గెట్ అయితే రీచ్ అయినట్లయితే తప్పకుండా నెక్స్ట్ అనేది ఈ తెలుగు ఫాంట్స్కి సంబంధించిన వీడియో అనేది ఏ విధంగా చేయాలో, అంటే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేనైతే తప్పకుండా వీడియో అనేది చేస్తాను. సో ఈ వీడియోకి వచ్చేసి లైక్ టార్గెట్ వచ్చేసి ఒక 100 టార్గెట్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియోని అయితే లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనమైతే ఫాంట్ స్టైల్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆ టెక్స్ట్ యొక్క చూడండి ఆ టెక్స్ట్ని మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే మనమైతే సెట్ చేసుకోవాలి ఆ ఇమేజ్ మీద. సో ఈ విధంగా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆ టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ ఆ ఏ ఆప్షన్ని ట్యాప్ చేసి ఉంచినట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, ఈ కలర్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసినట్లయితే మనకు చాలా రకాల కలర్స్ అయితే ఇందులో ఉంటాయి. మీకు నచ్చిన కలరు మీరైతే తీసుకోవచ్చు అనమాట. నేను ఒక చూడండి ఇక్కడ ఎల్లో కలర్ తీసుకున్నాను. ఎల్లో కలర్ తీసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చాను. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత చూడండి దీని మీద ట్యాప్ చేస్తే మనకు ఈ టెక్స్ట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది కదా. సో దీని యొక్క ఇంకా థిక్నెస్ అంటే లుకింగ్ చాలా మంచిగా రావడానికి నేను మళ్ళీ అదే టెక్స్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ట్యాప్ చేసినాక మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి కదా, ఆప్షన్స్లో నేనైతే ఒక ఆప్షన్ అయితే యూజ్ చేస్తాను. ఆప్షన్ మనం ఆన్ చేసిన వెంటనే దాని యొక్క స్టైల్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి ఇక్కడ స్టోక్ అని ఉంది కదా, ఆ స్టోక్ మీద ట్యాప్ చేసి ఆ స్టోక్ని నేనైతే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత చూడండి దాని యొక్క టెక్స్ట్ అనేది మీకు చాలా సైడ్ అనమాట మనకు ఒక స్టోక్ అనే ఆప్షన్ అయితే మనకు ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకు ఎనేబుల్ అయిన తర్వాత దాని యొక్క టెక్స్ట్ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా చూడండి ప్రపంచ యాత్రికునికి విజయగాథ తెలుసుకోండి అని ఒక మనకి థంబ్నెయిల్ అయితే చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఆ టెక్స్ట్ని మళ్ళీ తీసుకోవాలన్నమాట. అంటే ఈ టెక్స్ట్కు ఒక స్టైల్ ఇచ్చాను కదా, మళ్ళీ నేను ఇంకొక టెక్స్ట్కు వేరే స్టైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ టెక్స్ట్ అనేది మళ్ళీ తీసుకోవాలన్నమాట. సో ఆ టెక్స్ట్ మళ్ళీ తీసుకోవడానికి ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసినట్లయితే మళ్ళీ ఎడిట్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కావాల్సిన టెక్స్ట్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు కావాల్సిన టెక్స్ట్ అయితే ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ ఓకే మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మనకైతే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీని యొక్క టెక్స్ట్ మళ్ళీ మనమైతే ఫాంట్ అయితే చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ రైట్ సైడ్ ఉన్న ఆప్షన్స్లో ఫాంట్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళాలి. ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మీకు డౌన్లోడ్ చేసిన ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయంటే ఫాంట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ అయితే ఈ విధంగా మీకు కావాల్సిన విధంగా పెంచుకోండి. మీకు ఎక్కడ చాలా చూడడానికి మంచిగా ఉంటుందో అక్కడైతే మీరైతే దీని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనము ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్ వచ్చాయి కదా మనకి, ఇక్కడ ఆప్షన్స్ అయితే మీరు ఒకసారి గమనించినట్లయితే మీకు కూడా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో అయితే ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు కొన్ని రకాల బ్యాక్గ్రౌండ్ అంటే ఫాంట్కి బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేయొచ్చు.
నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ స్టోక్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది, అదేవిధంగా షాడో ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా మీరైతే చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనబడతాయి. సో మీరు ఒక్కొక్కటి దీన్ని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు దాని యొక్క స్టైల్ అనేది ఏ విధంగా వస్తుందో మీరైతే చూడవచ్చు. సో ఆ విధంగా మీరైతే మీకు కావాల్సిన విధంగా ఫాంట్ని అయితే ఇక్కడ మీరైతే సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇక్కడ కింద మళ్ళీ ఒక టెక్స్ట్ ఇవ్వాలంటే మళ్ళీ మనము ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళాలి. ఈ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ మనకు ఎక్స్ట్రా వేరే టెక్స్ట్ యాడ్ చేయాలంటే మనమైతే మళ్ళీ టెక్స్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో టెక్స్ట్ యాడ్ చేయడానికి మళ్ళీ మనం ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళాలి. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కావాల్సిన టెక్స్ట్ అయితే మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన టెక్స్ట్ అయితే మనం ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత ఓకే మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ అయితే వస్తుంది. దాన్ని మీకు కావాల్సిన ఆ ప్లేస్లో అయితే మీరైతే ఈ విధంగా జరుపుకోవచ్చు. సో ఈ విధంగా జరుపుకున్న తర్వాత మీకు దాని యొక్క ఫాంట్ స్టైల్ అయితే మీరు నెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా కిందికి మళ్ళీ స్క్రోల్ చేస్తే దాని యొక్క ఫాంట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో మీకు కావాల్సిన ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అయితే మీరైతే ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా నాకు నచ్చిన ఒక ఫాంట్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఓకే మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ప్లేస్లో అయితే దీన్ని అయితే ఈ విధంగా సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీని యొక్క నేనైతే కలర్ అయితే చేంజ్ చేస్తాను. సో కలర్ చేంజ్ చేయడానికి మళ్ళీ ఇక్కడ మనకైతే కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇందులో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. సో మీకు ఏదైతే కలర్ నచ్చుతుందో ఆ కలర్ అయితే మీరైతే ఫాంట్కి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే ఫాంట్కి కలర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇవ్వాలి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీకు కావాల్సిన సైజులో దీన్ని అయితే ఈ విధంగా జరుపుకోవచ్చు. నాకు ఇక్కడ ఫాంట్ స్టైల్ వేరేది కావాలి కాబట్టి నేను మళ్ళీ ఫాంట్లోకి వెళ్తున్నాను. నాకు నచ్చిన వేరే ఒక ఫాంట్ అయితే తీసుకుంటున్నాను. మై ఫాంట్స్లోకి వెళ్ళిన తర్వాత నేనైతే ఈ ఫాంట్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా నాకు ఈ ఫాంట్ అయితే నచ్చింది. సో ఈ విధంగా ఫాంట్ అయితే తీసుకున్నాను. అంటే నేను మనకు కావాల్సిన యూట్యూబ్ థంబ్నెయిల్ కావాల్సిన నేనైతే ఈ విధంగా అయితే టెక్స్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఏమైనా మీకు మనం ఆల్రెడీ ఎడిట్ చేసిన ఇమేజ్ కానీ అదేవిధంగా టెక్స్ట్ కానీ మీరు ఎడిట్ చేయాలంటే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అన్వేష్ బ్రో ఫస్ట్ ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను కదా, దీనికైతే స్టోక్ అయితే ఆప్షన్ అయితే నేను ఇవ్వలేదు ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పుడైతే నేను ఆ స్టోక్ ఆప్షన్ అయితే ఇవ్వాలనుకున్నాను. అందుకోసం మళ్ళీ మనం ఇంతకుముందు లాక్ చేసాం కదా, ఆ లాక్ అయితే మనం అన్లాక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ ఇమేజ్కి అయితే అన్లాక్ చేశాను. అన్లాక్ చేసిన తర్వాత చూడండి ఇమేజ్ అయితే ఈ విధంగా మనమైతే జరుపుకోవచ్చు. సో ఈ ఇమేజ్ మీద ట్యాప్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఆ ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత దీనికైతే నేను చూడండి ఇక్కడ ఒక మంచి ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా నేనైతే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇక్కడ ఒక స్టోక్ ఆప్షన్ ఉంటుంది. ఈ స్టోక్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత చూడండి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు ఇక్కడ ఆ ఇమేజ్కి స్టోక్ ఆప్షన్ అనేది ఏ విధంగా యాడ్ అవుతుందో ఒకసారి అయితే మీరైతే చూడండి. ఇప్పుడు నేనైతే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసిన తర్వాత చూడండి మంచి కరెక్ట్గా మనకు ఇమేజ్కి బార్డర్ అయితే చూడడానికి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా నేనైతే స్టోక్ ఆప్షన్ అయితే నేను ఇమేజ్కి అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ఇక్కడ వేరే ఇమేజ్ని అయితే నేను కొంచెం పెద్దగా సైజ్ అయితే పెంచాలనుకున్నాను కాబట్టి నేను ఈ విధంగా ఇమేజ్ అయితే ఈ విధంగా పెంచిన తర్వాత చూడండి ఇక్కడైతే యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మనకు చూడడానికి చాలా మంచిగా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మీరైతే సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే నేనైతే సెట్ చేశాను. సో సెట్ చేసిన తర్వాత మనకు ఇంకేమైనా ఎడిటింగ్ అయితే మనం చేయాలనుకుంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. మనం దాన్ని ఎడిట్ చేసుకొని దానికి తగినటువంటి మనమైతే అప్లై అంటే ఏదైనా మనకు కావాల్సిన ఆప్షన్ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టోటల్గా ఎడిటింగ్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ మనము దీన్ని సేవ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద మనమైతే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది. ఈ ఇమేజ్ మీద అయితే మనమైతే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. మీకు ఇమేజ్ యొక్క క్వాలిటీ అయితే అల్ట్రా క్వాలిటీలో అయితే మీరైతే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా సేవ్ చేసినట్టయితే మనకైతే ఇమేజ్ యొక్క క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ క్వాలిటీ కింద మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఆప్షన్స్ మీద మనకు కింద లాస్ట్ ఆప్షన్ వచ్చేసి అల్ట్రా అని ఉంటుంది. అల్ట్రాలో మనమైతే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది. ఈ సేవ్ టు గ్యాలరీ మనం అయితే ట్యాప్ చేసినట్టయితే ఆ ఇమేజ్ అయితే మన మొబైల్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే మీకు నచ్చిన మీకు యూట్యూబ్
సంబంధించిన thumbnail అయితే మీరైతే క్రియేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అదేవిధంగా నా ఛానల్ అయితే ఫస్ట్ చూసినట్లయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.